నాన్న నేను చెప్పిన ఆనంద్ గారు ఈయనే. నమస్కారం అండి. నమస్కారం. చూడమ్మా, ఇతను నీకు ప్రేమించిన వాడు కావచ్చు, కానీ నా ఇంటికి వచ్చాడు కాబట్టి ముందు నా అతిథి. వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే, ఇప్పుడు వస్తాను. కూర్చో బాబు. థ్యాంక్స్. కూర్చో. నీ గురించి అమ్మాయి చాలా గొప్పగా చెప్పింది. మొత్తానికి తెలివి గలవాడివే. అంటే లేకపోతే ఎంకామ్ ఫస్ట్ క్లాస్ లో ఎలా పాస్ అయ్యేవాడివి అంటున్నాను. అయ్యా, చెప్పులు పాలిష్ చేసి తీసుకొచ్చాను. అవి ఖరీదైన మా చెప్పులు. చెప్పులు ఎంత ఖరీదైనవైనా నెత్తిన పెట్టుకో. కాలికి వేసుకోవలసినవి ఉండవలసింది గుమ్మం బయట. శభాష్. ఏ వస్తువు ఎక్కడుండాలో తెలుసుకోగలిగిన మేధావి ఏ మనిషి ఎక్కడుండాలో ఎందుకు తెలుసుకోలేకపోయావు? నీకు తెలుసా, మా పని మనిషి జీతం నెలకి 1000 రూపాయలు. మా ఇంటి కాపలా కుక్కకి నెలకయ్యే ఖర్చు 5000. కానీ వెంకట్రామాయణకోలో అకౌంట్స్ రాసే నీ నెల జీతం ఎంత? 500. నన్ను చెప్పని, ప్రేమ అనే 2 అక్షరాల మెట్లతో నా అంతస్తుని చేరుకోవాలనుకున్న నువ్వు నా కాలి చెప్పుల కన్నా విలువ తక్కువ వాడివని తెలుసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే కన్న కూతురు ముందు నీ గౌరవాన్ని పోగొట్టుకున్నవాడు అవుతావు. సుధా, నీకేమీ తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. అవును నాన్న, మనిషిని డబ్బుతో తూకం వేసి మాట్లాడడం నీకు తెలిసినంతగా నాకు తెలీదు. కన్న బిడ్డ జీవితం కంటే ప్రాణం లేని డబ్బే గొప్పదని నీకు తెలిసిన సత్యం నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మనసుకు నచ్చిన మనిషితో బ్రతుకుని పంచుకోవటం, దానికోసం ఎన్ని కష్టాలైనా భరించడం. నువ్వు అవునన్నా కాదన్నా ఆనంద్ నా భర్త. ఇష్టపడితే ఈ పెళ్లి నువ్వు జరిపిస్తావు, లేకపోతే మేమే చేసుకుంటాం. ఇదే నా నిర్ణయం. అవును, అదే మా నిర్ణయం. మిస్టర్ ఆనంద్, నా ఆస్తి కోసమే నా కూతురు నాకు కాకుండా చేశావు కదూ. అలా అనుకోవడం మీ పిచ్చితనం. ప్రపంచాన్ని పచ్చరంగుటద్దాల్లో చూసే మీకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీ అంతస్తుల అధికారాలు, అహంకారపు ఆలోచనలు నాకు తెలియనివి కావు. నేను పేదవాడినన్న కారణంగా నన్ను మీ కాళ్ళ చెప్పులతో, మీ ఇంటి కుక్కలతో పోల్చిన మీ సంస్కారాన్ని చెప్పుతో కొట్టి సమాధానం చెప్పగలను. కానీ సొంత తండ్రి అన్న ఒకే ఒక గౌరవంతో మిమ్మల్ని వదిలేస్తున్నా. నన్ను చెప్పనివ్వండి. ఏ రోజైనా మీరు నా ఇంటికి వస్తారేమో కానీ నేను మాత్రం మీ ఇంటికి వచ్చి మీ పచ్చి మంచినీళ్లకు కూడా ఆశపడను. సుధా, బయలుదేరు. సార్ కాఫీ. సార్ కాఫీ సార్. ఓ, అప్పుడే తెల్లారిపోయిందా? జగమే దండం బ్రతుకే చర్మం మిగిలిందల్లా ఈ కమండలమే బూడిద కమండలమే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మరకస కండ. ఈ నాగరాజు రిసెర్చ్ కావాల్సిన నాగకన్యవు నువ్వే. నాగుపాము లాంటి జడ, ముడుచుకు పడుకున్న పసగర పాము లాంటి ఆ మెడ. మరకస కండ. చాలా ఆపు. ఎవరు నువ్వు? నా పేరు పున్నమి నాగరాజు. పాముల్లో పుట్టాను, పాముల్లో పెరిగాను. నాగకళలున్న స్త్రీ కోసం వెతుకుతున్నాను. వెతకపోయిన కొండపాము బోట్లకి తగిలినట్టు నువ్వు నాకు కనిపించావు. నిన్నొదలను. నీ మీదనే రీసెర్చ్ చేస్తూ ఇక్కడే సెటిల్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? నిన్ను చూస్తుంటే 3 జన్మల ముందు నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో బంధం కాదు, నాగబంధం. క్రీస్తు పూర్వం నల్ల తాచువి, నేను జర్రిగుడ్డుని. జెర్రిగుడ్డో గాడిదగుడ్డో తర్వాత గాని ఆ నాలుగింటి ఎలా తిప్పుతున్నా? అదే మన స్పెషాలిటీ. అప్పుడప్పుడు అలా అనకపోతే నాకు కష్టం. మా సన్యాసి బావుతో నువ్వు మా దగ్గర చుట్టాను అని చెప్తాను, ఇక్కడే ఉండిపో. మా బావు ఉన్నప్పుడు మాత్రం కొండ చెలువలా నువ్వు, కోడె నాగులా నేను దూరంగానే ఉంటాం. బూస్ట్ కల్పిస్తావా? ఇప్పుడే తెస్తానుండు. ఓం లట్పట్, ఓం లట్పట్. ఒరే సన్యాసి, ఇది పాడుపడ్డ గుడి కాదురా, ఫ్యామిలీ టైప్ ఇల్లు. బయటికి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళమంటావా? నన్ను గురించి నీకు తెలీదు, సభిస్తా. బాబు, నీ సాక్స్ పట్టుకుని అడుగుతున్నా, నువ్వెందుకు ఊదావు? నువ్వెందుకు ఊగావు? అదొక శాపం. ఏం పాపం? అదొక ఫ్లాష్ బ్యాక్. మేం బద్రీనాథ్, కేదార్నాథ్ దాటి హిమాలయంలోకి వెళ్ళాం. షట్టర్ వేసుకుని అక్కడ తపస్సు చేస్తున్న ఋషి దగ్గర సరదాగా వెళ్ళి చేత్తో కొట్టి
అగ్గి పెట్టి ఉందా అని అడిగా. అంతే, రెచ్చిపోయాడు. వెంటనే అన్నాడు, ఎవరు నాగబూర ఊదినా నువ్వు ఊగాల్సిందే అని శపించాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇంతకీ నువ్వెవరు? నువ్వెవర్రా? బావా, స్వామి అను. ఏదో ఒక టామీ. ఇతను మా వేలు విడిచిన మావయ్య, విడిచిపెట్టిన రెండో పెళ్ళం తమ్ముడు. 4 రోజులు ఉండి వెళ్దాని వచ్చాడు. అటువంటి సంబంధమా? ఆగు. వంటగదిలో తిను, వరాండాలో పడుకో. కానీ ఎడం చేత్తో పట్టుకున్నావే, అది మాత్రం ఊదకు. ఊదను. పున్నమి రోజు మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేదు. కుబుసం విడిచి రెచ్చిపోతా. పర్వాలేదు, ఆ రోజు నేను బయటకు వెళ్ళి చెవిని మూసుకుంటా. ఇదిగో 5 లీటర్ ఫిలప్ చేయవా. త్వరగా పోయిరా. డ్రైవర్, కార్ పెట్రోల్ బంక్ దగ్గర పోనీ. హాయ్, ఏమిటండి ఉన్నట్టుండి అలా మాయమైపోయారు? మాయమైపోలేదండి. జీవితంలో గింజుకుని తన్నుకుని కొట్టుకుని ఆనందరావు గారి కంపెనీలో పడ్డాను. స్కూటర్ చూసారా, వాళ్ళు ఇచ్చింది. ఈ కార్ మీకు ఎవరిచ్చారు? ఒకరి కారు ఎక్కాల్సిన అవసరం ఆవిడకి ఏంటండి? హోల్సేల్ చింతపండు వ్యాపారం నారాయణ స్వామి గారు ఒక్కగానొక్క కూతురు. మరి ఆ రోజు బస్సులో అప్పుడప్పుడు అలా తిరగడం నా హాబీ. చూడండి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి, పదండి. ఏమిటండి అడగాలన్నా? ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం నాకు అలవాటు. మీరన్నా, మీ మాటలన్నా, మీ రూపాయినా నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. ఇష్టమైతే ఈ కోర్స్ పార్ట్ షేర్ చేసుకుందాం. సార్, రేపు నాకు సెలవు కావాలి. సెలవా? ఎలా మిస్టర్ రావు? రేపు అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉంది. 3 ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ సైన్ చేయాలి. నువ్వు లేకపోతే ఎలాగయ్యా? సారీ. అలాగే సార్. అవును, ఇంతకీ సెలవు ఎందుకు? రేపు మా మ్యారేజ్ డే సార్. మా పెళ్ళైన తర్వాత ఇదే మా మొదటి మ్యారేజ్ డే. అందుకే సార్ అడగాల్సి వచ్చింది. ఏమిటి మిస్టర్ ఆనంద్, ఇవాళ నీ మ్యారేజ్ డేనా? అవును సార్, ఈ రోజు నాకు లీవ్ కావాలి. దానికే ఉంది, అలాగే తీసుకో. సార్, ఓ 500 అడ్వాన్స్ కూడా కావాలి. అలాగే. థ్యాంక్స్. నో మెన్షన్. దీంతో సుధకు మంచి చీర కొనాలి. ఏమిటి, కోటీశ్వరుడు రాజభూషణ్ రావు గారు దారి తప్పి వచ్చినట్టున్నారు? లేదమ్మా, తప్పు చేశానని తెలుసుకున్నాను, అందుకే వచ్చాను. దయచేసి వెళ్ళిపోమ్మని మాత్రం అనద్దు. రండి, కూర్చోండి. అమ్మా, నా చేతుల మీదుగా మీ పెళ్లిలాగో జరిపించలేకపోయాను. కనీసం ఈ పెళ్లి రోజున నీకు చీర పెట్టుకునే అదృష్టాన్నైనా నాకు కలగజేయమ్మా. నా చిట్టి తల్లి నచ్చిన చీర కట్టుకుని ఖరీదైన నగ పెట్టుకుని ఎన్నాళ్ళయిందో. అవునమ్మా, ఇది నా ఆనందం కోసం నేను ఇస్తున్న కానుక, కాదనద్దు. తీసుకో అమ్మా, తీసుకో తల్లి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అల్లుడు గారు కోపడతారనా? అవే మాటలు నాన్న. ఆయన ప్రేమతో పెళ్లి చేసుకున్నారే కానీ ద్వేషంతో నేను దూరం చేసుకోమనలేదు. కన్న తండ్రి ప్రేమగా ఇచ్చిన కానుకను ఏ కూతురైనా కాదుంటుందా? చాలమ్మా, చాలు. నాకు ఈ ఆనందం చాలు. వస్తానమ్మా. నాన్న, ఆయన వచ్చేదాకా ఉండి వెళ్ళు. లేదమ్మా, చాలా పనులున్నాయి నాకు. అల్లుడు గారిని మళ్ళీ కలుస్తాను. లేకపోతే నువ్వు అల్లుడు గారు కలిసి రండమ్మా మన ఇంటికి. అలాగే. వస్తానమ్మా. అమ్మాయి, మామ అల్లుళ్ళు ఇప్పటికైనా కలిస్తే ఎంత బాగుంటుంది. సుధా, మన మ్యారేజ్ డే ప్రెజెంట్ ఏం తీసుకొచ్చానో చూడు. అవును, ఏమిటి తీరిగ్గా కూర్చుని ఏదో కలలు కంటున్నట్టున్నావు? ఏం లేదండి, మనం కల్లో కూడా ఊహించని జరిగింది. ఏమిటిది? మా నాన్నగారు వచ్చారు. మీ నాన్న వచ్చాడా? అవును, మన పెళ్లి రోజు కానుక ఈ చీర, ఈ నెక్లెస్ ఇచ్చి వెళ్ళారు. ఈ నెక్లెస్ ఖరీదెంతో తెలుసా? ఓహో, ఖరీదు చెప్పి మరీ ఇచ్చాడా? ఇంత విలువ గల కానుకలు ఇచ్చాడంటే నా పేదరికాన్ని విక్రించడానికేగా. అబ్బా ఏమిటండి, మా నాన్నగారిని మరీ అంత తక్కువగా అంచనా వేయకండి. ఆవేశంలో ఆ రోజు ఏదో అన్నారు, అంత మాత్రాన ఆయన నాకు తండ్రి కాకుండా పోతారా? అతన్ని నేను ద్వేషించేది నీ తండ్రిగా కాదు, ఒక మనిషిగా. ఆ రోజు నన్ను ఏ మనిషి భరించలేనంత అసహ్యంగా మాట్లాడాడు. 10 మంది పనివాళ్ల ముందు మరచిపోలేనంత ఘోరంగా అవమానించాడు. అతని అహంకారాన్ని నేను ఈ జన్మలో క్షమించలేదు. అతని నీడ కూడా మన మీద పడ్డానికి వీల్లేదు.
అవన్నీ వెంటనే పంపించేసి. ఏంటండి మీరు అనేది? మా నాన్నగారు నా కోసం ఎంతో ఉపయోగం తీసుకొచ్చి మీరు తిరిగి పంపంటారా? ఆయన ఎంత బాధపడతారు? అవన్నీ చూస్తూ నేనెంత బాధపడతాను? ఆ చీర నగలు చూస్తుంటే అతని రూపాయి నోట్లు నందు అనుక్షణం వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. సుధా, నా స్తోమతకు తగ్గట్టు నేను పువ్వులు చీర తెచ్చాను. అవి చాలు మనకి. కాదు, నన్ను అవమానించాలనుకుంటే నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. నేను చేస్తే బాగుంటుంది. అర్థం చేసుకోలేని మనుషులతో నేను పడలేను బాబు. అసలు నాకు ఏ చీర అవద్దు. మ్యారేజ్ డే కంటే ఇంపార్టెంట్ డే ఉంటుందయ్యా. అందులో నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి. వెళ్ళు, గో అండ్ ఎంజాయ్. అలాగే సార్.